హలో ఎవ్రీవన్, అందరికీ వరమహాలక్ష్మీదేవి పండుగ శుభాకాంక్షలు అండి. ఎవరైతే పండుగ జరుపుకోలేరో ఈ ఏడాది వాళ్ళ కోసం అంతా నేనైతే మొక్కుకుంటానన్నమాట. మిమ్మల్ని మీ ఫ్యామిలీని చల్లగా చూడాలనేసి. సో మార్నింగ్ పూజ చేసుకునేసి నేను ఇంకా మా ఆయనకి లీవ్ లేదన్నమాట, వంట చేసేస్తున్నాను. పితకపప్పు చారు చేస్తామనేసి చేస్తున్నాను అనమాట. సో పప్పు ఉడకడానికి వదిలేసి ఇక్కడ నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్, టెంకాయ, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. యాక్చువల్గా ఇలా పండుగ రోజుల్లో అయితే నేను ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అంతా వాడినమాట. ఈసారి అయితే పితకపప్పు చేయాలనేసి మా ఇంట్లో హై డిమాండ్ ఉన్నింది. సో ఇంకా వాళ్ళ కోసం అనేసి చేస్తున్నాను. సో పప్పు ఇలా పట్టుకున్నప్పుడు గట్టిగా వత్తామంటే ఇలా మెత్తగా ఉడికినట్లు అనిపించాలా, అప్పుడు నేను ఈ మసాలా పేస్ట్ అంతా వేసేసుకుంటాను అనమాట. సో ఎగురుతుంది, వేడిగా ఉన్నింది అనేసి నేను గరిట సాయంతో మెల్లిగా వేశాను. సో ఇప్పుడు పసుపు, ఉప్పు, ఒక 1 స్పూన్ అంత కారం పౌడర్ కూడా వేసుకుంటున్నాను, కలర్ కొంచెం బాగుంటుందనేసి. అండ్ ధనియాల పౌడరు 2 స్పూన్లు వేసుకుంటున్నాను, దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఇంకా మొత్తం ఇలా కలిపెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ ఉడికించుకుంటే మనకైతే సాంబార్ రెడీ అయిపోతుంది. సో ఈరోజు చాలా హడావిడిగా ఉన్నిందన్నమాట. ఆఫీస్కి వెళ్తారు, లీవ్ లేదు అంటే ఇంకా 2 సైడ్లు పనులు చేసుకోవాలి కదా, అందుకనేసి ఇంకా ఇలా 3 మినిట్స్ ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకున్నాను అనమాట. ఇంకా దీన్ని ఉడకడానికి వదిలేశాను. ఒక 5 మినిట్స్లో బాగా నీట్గా ఉడికిపోయింది. యాక్చువల్గా దీన్ని తిరుగుబాత పెట్టే క్లిప్ అయితే నేను షూట్ కూడా చేయలేదన్నమాట, అంత హడావిడిగా ఉన్నింది. మార్నింగ్ పిల్లలు ఉంటారు, ఇంకా మా ఆయనకి వంట కూడా చేయాలి కాబట్టి. సాంబార్ అయితే మంచిగా గుమగుమలాడుతుంది. ఇంకా కొంచెం అయితే సాంబార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అన్నమాట. సో ఇక్కడైతే దేవునికి అంతా నీట్గా అలంకారం చేసేసాను. ఇప్పుడైతే దీపాలు వెలిగిస్తున్నాను. సో ఎవరైతే పండగ చేసుకోలేరు ఈ ఏడాది ఏం ఫీల్ కాకండి, మీకోసం అంతా నేను దేవుని అయితే మొక్కుకుంటానన్నమాట. అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలనేసి. సో ఇంత హ్యాపీగా పూజ చేసుకుంటున్నా కూడా మైండ్లో ఏదో ఒక తెలియని బాధ అన్నమాట. ఎందుకంటే ఇంకా బంగ్లాదేశ్లో ఉండే మన హిందూస్ పరిస్థితి తలుచుకుంటూ అది మైండ్ నుంచి వెళ్ళట్లేదన్నమాట. ఏంటిది ఇంత వరస్ట్గా ఉంది, మనల్ని చూస్తే ఎందుకు అవ్వదు అందరికీ అని ఇలా ఏదేదో మైండ్లో తిరుగుతూనే ఉంది. దీంతోపాటు ఇప్పుడు రీసెంట్గా కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగే అరాచకాలు ఇవన్నీ చాలా బాధపడుతుండే. మనమైతే హ్యాపీగా ఉన్నాం, వాళ్ళ ఫ్యామిలీలో అంతా ఎంత ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా బంగ్లాదేశ్లో అక్కడైతే ఇంకా ఎట్లా ఉంటారు అబ్బా అని చాలా అంటే చాలా ఫీల్ అయింది. సో అందరూ గట్టిగా కోరుకోండి, వాళ్ళంతా ఇలాంటి ప్రాబ్లం నుంచి అతి త్వరగా దూరంగా వచ్చేయాలి. అండ్ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ కూడా మనకే జస్టిస్ జరగాలి, అంటే డాక్టర్కి జస్టిస్ జరగాలనేసి మీరు కూడా మీ వంతు కోరుకోండి. అండ్ ఇక్కడైతే నేను హారతి తీసుకున్నాను. పూజ చేసినంతసేపు తనకు జస్టిస్ జరగాలి అనేసి కోరుకున్నాను అన్నమాట. మా అబ్బాయి చేతి కూడా నేను అలానే చెప్పించాను, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ మనం ఈ ఏజ్ నుంచి చెప్పిస్తామంటే వాళ్ళకు కూడా మెచ్యూరిటీ బాగా ఉంటుందండి. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటి ఫీలింగ్ వాళ్ళకి ఇప్పటి నుంచే ఏర్పడాలి అనేది నా ఉద్దేశం. అండ్ ఇక్కడితో మా పూజ అంతా మంచిగా అయ్యింది. సాయంత్రం ప్రసాదం కోసం అయితే నేను శనగల పళ్ళెం చేశాను, ఆనియన్ ఏమీ వేయకుండా. ఇంకా మా కోసం వడలు చేసుకున్నాను. ఇంకా బూరెలు చేయడానికి గ్రైండర్ అయితే పాడైందన్నమాట, అందుకే ఇది పెండింగ్లో పెట్టాను, ఇంకా లేట్గా చేసుకున్నాను. పూజ అయితే చక్కగా అయింది. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.